హలో ఫ్రెండ్స్, అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. అందరూ పండుగ ఎలా జరుపుకున్నారు? మాకైతే ఈరోజు పండగ రోజు కూడా పొద్దున్నుండి అసలు కరెంటే లేదు. టిఫిన్ చేయాలంటే మిక్సీకి వేయాలంటే కరెంట్ లేదు. పొద్దున్నుండి ఈరోజు కరెంట్ అసలే లేదు. బాగా ఆకలి అవుతుంది. పొద్దున్నుండి కరెంట్ లేదు. టిఫిన్ చేసుకుందామంటే ఇంకా పెసరట్టుకైతే రెడీ చేసి చట్నీకి ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు ఇంకా గబగబా మిక్సీకి వేసుకొని తినాలి. మస్తు ఆకలి అవుతుంది. 10:30 అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే. పిల్లలు కూడా ఇంకా చేయలేదు. పిల్లలు ఇంకా కొంచెం లేట్గా లేచారు. నేనైతే పొద్దున టీ తాగిన. పిల్లలు కొంచెం 9 o'clock అట్లా లేచిర్రు. ఇంకా టిఫిన్ లేదు, ఏం లేదు. బాగా ఆకలి అవుతుంది. ఇప్పుడు తొందరగా తినాలి. పోనీ ఇంకేమన్నా చేసుకుందాము ఆప్షన్ అంటే ఒక్కదానికి నాకు మా పాప మేమిద్దరమే తినేది. ఇంకా మా కోసం మేము ఇంకా వేరే 2-3 రకాలు అంటే కష్టం కదా చేసుకోవడం. అందుకే ఏం చేయలేదు. చట్నీ చేసిన ఫ్రెండ్స్. చట్నీ చేసేలోపు మళ్ళీ కరెంటు పోయింది. కరెంటు పోయినా సరే మాకు మాత్రం తినడానికి ఒకటైతే సరిపోయింది. ఇప్పుడు ఇంకా పెసరట్టు వేసుకొని తింటాం మేము. చట్నీ ఇంకా త్వరగా చేసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే మళ్ళీ ఇంకెంతసేపు అయ్యేదో మాకు. త్వరగా పెసరట్టు వేసుకొని తింటున్నాం. ఈరోజు మాది స్పెషల్ పెసరట్టు. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. మార్కెట్కి వెళ్తున్నాం ఇప్పుడు. కావాల్సిన సరుకు సామాన్లు తెచ్చుకోనికి. ఏమక్క? అంతే. సో ఇంకా మేము ఇప్పుడు మార్కెట్కి వచ్చినాం. కూరగాయలు, చికెన్ తీసుకుందామని చెప్పి. ఈరోజు అక్కే వంట చేస్తా అని చెప్పింది. చికెన్ బిర్యానీ అండ్ నాటుకోడి కర్రీ చేస్తా అని చెప్పింది. అందుకే తీసుకోవడానికి వచ్చినాం మేము. బెంగాల్లో కూరగాయలకి అండ్ ఫ్రూట్స్కి చాలా కాస్ట్ ఎక్కువ. మన దగ్గరతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇక్కడ కాస్ట్ ఎక్కువనే ఉన్నది. ఇది బార్డర్ ఏరియా కదా, మరి అందుకని కావచ్చు. వేరే దగ్గర నుంచి తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ రేట్ ఎక్కువ ఏమో తెలీదు. ఈరోజు కనుమ పండగకి మేము గెస్ట్లము. అక్క పిలిచింది. ఈసారి పండగ మొత్తం అక్క వాళ్ళ ఇంటి దగ్గర గడిచిపోయింది. ఎందుకంటే మా ఆయన కూడా లేడు కాబట్టి. ఈసారి భోగి, సంక్రాంతి అండ్ కనుమ 3 అక్క వాళ్ళ ఇంట్లోనే అయిపోయినాయి. గెస్ట్ మా ఇంటికి భోజనానికి రండి అని పిలిస్తే సరే అని అనుకున్నాము. వచ్చిన తర్వాత కుక్ చేయాలంట, మేమే వండుకొని నేనే తినాలంట. అలా కాదు, నేను హెల్ప్ చేయమని చెప్పాను. ఎవరైనా సరే పండగకి గెస్ట్లు వస్తే వండుకోవడానికి కూడా హెల్ప్ చేయాలి. చూడండి, నేను ఇప్పుడు ఎన్ని ఆనియన్స్ కట్ చేసిన. నేను ఇప్పుడు ఐటమ్స్ ఏంటి చెప్పు. ఈరోజు ఐటమ్ నాటుకోడి కర్రీ, చికెన్ బిర్యానీ. నాటుకోడి కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ అండ్ వడ కడుగు చూసి కింద పెట్టాను. మిక్సీ చేసి చూడలేదు నువ్వు? అదే చూడలేదు. ఈరోజు ఎరగదీయాలి. ఇక్కడ మేము వంట చేసే పనిలో బిజీగా ఉంటే ఇక్కడ మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తారో. ఈ గిన్నెలన్నీ తీసుకొచ్చి, ఈ బెడ్ మొత్తం తీసుకొచ్చి అన్ని సదురుతూ ఆగమాగం చేస్తారు. అక్కడ మమ్మల్ని ఆ పని చేసుకొనియట్లేదు. ఇక్కడ వీళ్ళు సైలెంట్గా ఉండట్లేదు. పిల్లలతో అమ్మో చాలా కష్టం. ఆల్మోస్ట్ ఇంకా వంట అయిపోయింది. తినడానికి ఇప్పుడు పెట్టుకుంటున్నాం. యమ్మీ బిర్యానీ నేను చేసిన. ఆ గారెలు కర్రీ అక్క చేసింది. మస్తున్నాయి, కానీ అలా మస్తున్నాయి. ఎంజాయ్ చేయాలి. గారెలు మాత్రం సూపర్ ఉన్నాయి. నేను చేస్తా కానీ నేను అంత బాగా చేయను అక్క, నిజం చెప్తున్నా. గారెలు అయితే నేను గారెలు చేయడంలో ఎక్స్పర్ట్. నా చేతితో తిన్న వాళ్ళందరూ అడిగి మళ్ళీ అడిగారు. నిజంగా గారెలు మాత్రం సూపర్ వచ్చినాయి. నాటుకోడి కర్రీ కూడా సూపర్ ఉంది. బిర్యానీ అంటే కామన్ అని నేను అప్పుడప్పుడు చేసుకొని తింటూనే ఉంటాను. నాకు పెద్ద స్పెషల్ అనిపిస్తలేదు బిర్యానీ అని. గారెలు, నాటుకోడి కర్రీ కాంబినేషన్ మాత్రం సూపర్. నెక్స్ట్ టైం నేను కూడా ఒకసారి వండాలి. నేను ఎప్పుడు వండలేదు. గారెలు, నాటుకోడి కర్రీ, అంటే చికెన్ ప్లస్ గారెలు కాంబినేషన్ నేను ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం అక్క చేతోనే తింటున్నా. థ్యాంక్స్ అక్క నాకు టేస్ట్ చూపించినందుకు మాత్రం. కానీ సూపర్గా కుదిరినాయి. థ్యాంక్ యూ. నువ్వు ఫస్ట్ నాకు నాటుకోడి ఇష్టమన్నా. నేను ఎప్పుడు నాటుకోడి కర్రీ ఎప్పుడూ ఒకసారి తిన్నా, నాకు నచ్చలేదు. ఇంక నేను ఎప్పుడు పెద్దగా ఇష్టంగా ఎప్పుడు తినలేదు నాటుకోడి కర్రీ. కానీ ఈరోజు మాత్రం తింటుంటే తినాలనిపిస్తుంది. ఇంకా తినేసిన, ఆల్రెడీ సగం తినేసిన కర్రీ ఇంకా తింటా. పిల్లలు అల్లరి. ఎవరు ఒకటొక్కటి తీసుకుంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలని నేను ఇస్తా ఆగండి. ఇది ఫుల్గా తిన్నాము. కడుపు నిండా తిన్నాము. ఇప్పుడు తిని వాకింగ్ చేయాలి, లేదంటే ఇది అవ్వడం కష్టం. మళ్ళీ ఐటమ్స్ అన్నీ ఎరగ తీసేసినాం, దంచినాం గట్టిగా. మేము కూడా తిన్నాం. ఇప్పుడు మొత్తం వాకింగ్ చేయాలి, లేకపోతే మళ్ళీ కడుపు
మాట వినదు. ఏమ్మా పద వాకింగ్ చేద్దాం కాసేపు. బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ చెప్పు. హాయ్ బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఐ లవ్ యూ మా. నువ్వు చెప్పు రిషమ్మా. హాయ్. ఈ టైంకి పార్క్లో ఎవరు లేరు, తిని పడుకునే టైము. మేమేమో ఇప్పుడు తిరగడానికి వచ్చినాం. ఇగో మా క్యాంపు మొత్తం ఇప్పుడు ఖాళీగా ఉంది, చుట్టూ పార్కులో కూడా ఎవరు లేరు. అదే ఈవినింగ్ అయితే ఫుల్ మంది ఉంటారు. అదే సమ్మర్ అయితే ఇంకా ఫుల్ 9-10 o'clock వరకు కూడా పిల్లలు ఆడుతూనే ఉంటారు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఇంకెవరు లేరు. కాసేపు అయితే మళ్ళీ ఒక 3:30-4 అయిందంటే మళ్ళీ అందరూ వస్తారు, ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అసలే చలికాలం కూడా కాబట్టి కొంచెం తక్కువే వస్తున్నారు. యశు ఏం ఆడుతున్నావురా? స్పెట్సా? పెట్టుకో. పిల్లలు ఆడుకుంటున్నారు, మా పిల్లలు మంచిగా. ఇక్కడ వీళ్ళకంటే కొంచెం పెద్దవాళ్ళు వచ్చిరంటే మంచిగా వాళ్ళు ఆడిపించేది ఉంటే వీళ్ళు కూడా మంచిగా ఆడుకుంటారు. మాది కూడా అయిపోయిందిగా, వాకింగ్ చేసినాం. ఇంటికి వెళ్ళి ఆరామ్గా రెస్ట్ తీసుకోవాలి. బాయ్ బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పాయి అక్క, కట్ చేద్దాం. చెప్పేసిన బాయ్.